హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్‌సెట్టర్. సో, ఈరోజు ఇంకొక న్యూ యాప్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. అది యాప్ పేరేంటంటే బిట్ పిక్సెల్. బిట్ పిక్సెల్ అనమాట. ఇదేంటంటే క్రిప్టో ఎక్స్‌చేంజ్ రేర్ కాంబినేషన్ అండి. అంటే ఎలాంటి రేర్ కాంబినేషన్ అంటే ఇందులో ఓవరాల్‌గా ఒక క్రిప్టో కరెన్సీకి కావాల్సిన మొత్తం ఎకోసిస్టమ్ అంతా ఉంది. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఇందులో ఎక్స్‌చేంజ్ ఉంది. అలాగే నేటివ్ టోకెన్ బిఐఎక్స్ఎల్ ఎక్స్‌చేంజ్ అండ్ నేటివ్ టోకెన్ ఉంది. లాంచ్ ప్యాడ్ ఉంది. ఎన్ఎఫ్‌టి మార్కెట్ ప్లేస్ ఉంది. తర్వాత బ్లాక్ చైన్ ఉంది. ఓన్ వాలెట్ ఉంది. సో, ఓన్ పే అంటే గూగుల్ ఇప్పుడు ఓన్‌గా అంటే వాళ్ళకే సేమ్ దీన్ని చూస్తే నాకు బినాన్స్ గుర్తొస్తుంది. బిఎన్‌బి బ్లాక్ చైన్ ఎవరికీ ఐడియా బినాన్స్ అనేది తెలియకుండా క్రిప్టోలో ఎవరు ఉండరని నేనైతే అనుకుంటున్నాను. బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అంత స్ట్రాంగ్ అయిన ఎక్స్‌చేంజ్ అది. అలానే నంబర్ 1 ఎక్స్‌చేంజ్ బినాన్స్ ఎక్స్‌చేంజ్ అందులో తిరగలేదు. సో, ఆ ఎక్స్‌చేంజ్ కూడా ఒకప్పుడు ఇనీషియల్ స్టేజ్‌లో ఇలాగే స్టార్ట్ అయింది. బట్ మైనింగ్‌కైతే వాళ్ళు ఇవ్వలేదు గానీ, బట్ వాళ్ళ కాయిన్ వచ్చేసి బినాన్స్ కాయిన్ వచ్చేసి బిఎన్‌బి అండి. సో, సేమ్ దీనికి ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అవే సేమ్ అదే బిఎన్‌బి ఎకోసిస్టమ్ కూడా సేమ్ అవే ఫీచర్స్. సేమ్ ఓన్ ఎక్స్‌చేంజ్ బినాన్స్ ఉంది. అలాగే ఓన్ టోకెన్ బిఎన్‌బి టోకెన్. అలాగే వాళ్ళకి బ్లాక్ చైన్ బిఎన్‌బి బ్లాక్ చైన్, బినాన్స్ బ్లాక్ చైన్ అనమాట. సో, అలాగే బినాన్స్‌కి వాలెట్ కూడా ఉంది. అండ్ బినాన్స్ పే అనేది కూడా ఉంది. అండ్ ఎన్ఎఫ్‌టి మార్కెట్ ప్లేస్ ఉంది. డీఫై ప్రొడక్ట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అసలు ఒక బినాన్స్ మళ్ళీ పుట్టిందా అన్నట్టు ఈ యాప్ చూస్తే నాకనిపించిందండి. అండ్ వీళ్ళ వైట్ పేపర్ కూడా నేను చదివాను. సో, ఇక్కడైతే క్లియర్‌గా ఇచ్చారు. వీళ్ళ విజన్ ఏంటి? అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్‌లో క్లియర్‌గా అయితే మొత్తం రాసారు. సో, మొబైల్ యాప్ కూడా లాంచ్ అయింది ఎప్పుడో కాదండి. జస్ట్ ఒక 7 డేస్ అంటే 1 వీక్ బ్యాక్. సో, మనం ఎంత ఎర్లీగా ఉన్నామంటే ఈ యాప్ లాంచ్ అయిన నెక్స్ట్ 1 వీకే మనం మైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో, ఒకవేళ అంటే నేను కూడా బిఎన్‌బిని మిస్ అయిపోయాను. 2017లో యాక్చువల్‌గా అది లాంచ్ అయింది. మీకు పూర్తిగా బిఎన్‌బి ఎలాగా ఈరోజు ప్రెజెంట్ బిఎన్‌బి $588 అండి. సో, $588కి ఎలా వచ్చింది? ఎంత టైం పట్టిందన్నది కూడా మీకు పూర్తిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్ అనేవి ఎలాగుంటాయంటే మన కళ్ళ ముందే ఉంటాయి. కానీ మనం అవి రియలైజ్ అవ్వం. ఎప్పుడు రియలైజ్ అవుతామంటే జనాలందరూ దాన్ని మాట్లాడుకోవాలి. జనాలందరూ దాన్ని పాపులర్ చేశాక వేరే వేరే కంట్రీ‌ల్లో అందరూ మైనింగ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే లేదా కొనే ప్రాజెక్ట్ అవ్వచ్చు. అందరూ కొనేసాక మనం కొంటాం. ఎప్పుడైతే మనం అందరూ కొనేసాక అందరూ చేసేసుకున్నాక మనం చేస్తామో, అప్పుడు మన దాంట్లోంచి మనం ఎక్కువైతే ఏదైనా సరే మార్కెట్‌లో మీరు ఫినాన్షియల్ మార్కెట్‌లో ఏదైనా సరే ఎర్లీగా ఎంట్రీ అవ్వాలి. ఎర్లీగా ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, మనం ఎప్పుడైతే ఇంకా పాపులర్ అవుతాది. దీని ఫీచర్స్ ఆల్రెడీ ఒక పాపులర్ అయిన ఒక కాయిన్ గాని, లేదంటే ఒక ప్రాజెక్ట్ గాని సేమ్ ఫీచర్స్ కనిపిస్తున్నాయంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. దీన్ని 100% నేనైతే బిట్ పిక్సెల్ అనేది మీరు బినాన్స్‌తో కంపేర్ చేస్తే బిఎన్‌బి కాయిన్‌తో కంపేర్ చేసి చూడొచ్చు. ఎందుకంటే సేమ్ ఎకోసిస్టమ్ చూడండి. ఎక్స్‌చేంజ్ ఉంది. బ్లాక్ చైన్ ఉంది. తర్వాత నేటివ్ కరెన్సీ. అక్కడేమో బిఎన్‌బి, ఇక్కడేమో బిఐఎక్స్ఎల్. ఓకే. అక్కడేమో బినాన్స్ ఎక్స్‌చేంజ్. ఇక్కడ బిట్ పిక్సెల్ ఎక్స్‌చేంజ్. ఇక్కడ బిట్ పిక్సెల్ బ్లాక్ చైన్. అక్కడ బినాన్స్ బ్లాక్ చైన్. బిఎన్‌బి బ్లాక్ చైన్. ఓకే. అక్కడ బినాన్స్ వాలెట్. ఇక్కడ బిట్ పిక్సెల్ వాలెట్. బినాన్స్ లాంచ్ ప్యాడ్ కూడా ఉంది అక్కడ కూడా. సో, సేమ్ అన్నమాట. బినాన్స్ పే ఇక్కడేమో బిట్ పిక్సెల్ పే. సో, ఎవ్రీథింగ్ అన్నమాట. అంటే వీడు ఆహ్, అందులోని ఇది మనకి మైనింగ్‌కి ఇస్తున్నాం. మనకేమి కొనమని చెప్పట్లేదు కదా వాడు. సో, కొనమని చెప్తే మనం ఖచ్చితంగా మనం క్వెషన్ చేయొచ్చు. అంటే ఇంత తక్కువ ఉన్న దాన్ని ఎందుకు ఆహ్, మనం కొనాలి అనే ఆలోచన చేయొచ్చు. బట్ మనకు ఫ్రీగా వచ్చేదే కదా! ఏముంది అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తున్నాం. దానిలాగే ఇది చేస్తాం. పొరపాటున ఇది బిఎన్‌బి లాగే గాని గ్రో అవ్వడం స్టార్ట్ చేసిందనుకోండి, మనకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. అండ్ మనం చాలా ఎర్లీగా ఉన్నాం. అది ఎంత ఎర్లీగా ఉన్నామో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా.
సో, మీకైతే అర్థమైంది గదండీ! నేను ఊరికే టైటిల్స్ అయితే పెట్టను. మన థంబ్‌నెయిల్స్‌లో అయితే ఊరికే టైటిల్స్ పెట్టను. దానికి ఖచ్చితంగా రీజన్ ఉంటేనే నేను టైటిల్ అయితే పెడతాను. సో, ఇది బీఎన్‌బీకి లానే ఉందా? లేదా? అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. పర్వాలేదు. మీకేమనిపిస్తే అది చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత. ఓకే. సో, ఇది బిట్ పిక్సెల్ యొక్క మొత్తం వైట్ పేపరు అండ్ వీళ్ళ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఎకోసిస్టమ్‌లో ఉండాల్సినవన్నీ ఉన్నాయి మీకు చూపిచ్చాను. ఎక్స్‌చేంజ్, బ్లాక్ చైన్, వాలెట్, ఐ మీన్ బిట్ పిక్సెల్ పే అన్నీ ఉన్నాయి. సో, ఎన్ఎఫ్‌టి మార్కెట్ ప్లేస్ అన్నీ ఉన్నాయి. సో, ఇంకా ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ అయితే మనకి ఇంత ఇనీషియల్ స్టేజ్‌లో దొరకదు. సో, దీన్ని గూడా మనం మైనింగ్ చేసుకోకపోతే మన ఆపర్చునిటీస్ మనం కళ్ళ ముందునే మిస్ అవుతున్నట్టే నేనైతే అనుకుంటాను. సో, ఒకసారి బీఎన్‌బీ కోసం చూద్దాం. దీనికన్నా ముందు చూసే ముందు ఫస్ట్ బిట్ పిక్సెల్ ఎలాగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అసలు ఎక్కడుంది అన్నది కూడా చూసేద్దాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మీకు డైరెక్ట్‌గా ఆండ్రాయిడ్ యాప్ ఉంది. లేదా మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళినా వస్తది. ఆండ్రాయిడ్ యాప్ ఉంది. అలాగే ఆహ్, ఆహ్, గు గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. అండ్ యాపిల్ స్టోర్‌లో కూడా ఉంది. సో, మీరెక్కడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని రిఫరల్ చేసుకొని కింద డిస్క్రిప్షన్‌లో రిఫరల్ లింక్ పెడతాను. సో, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లోని అండ్ మన వాట్సాప్ గ్రూప్‌లో కూడా లింక్ పెడతాను. సో, దాన్ని బట్టైనా మీరు జాయిన్ అయిపోండి. సో, ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే యాక్చువల్‌గా మీకు ఇక్కడ చూడండి. అసలు యాక్చువల్‌గా మీకు ఎందుకు వెంటనే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే, దీన్ని నేను 1 వీక్ నుంచి యాక్చువల్‌గా అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ నేను జాయిన్ అవ్వలేదు యాక్చువల్‌గా. ఏంటి ఇది అని చూసుకుంటూ ఉండిపోయాను. బట్ ఈలోపే ఏమైందంటే, రోజుకి 1 అవర్‌కి చూడండి ఇక్కడ మైనింగ్ రేట్ ఇచ్చాడు క్లియర్‌గా. యాప్‌లో కూడా క్లియర్‌గా మైనింగ్ రేట్ ఇచ్చాడండి. అప్ టు 10,000 మెంబర్స్ వరకు 1 కాయిన్ పర్ అవర్ వచ్చేది. కానీ ఇప్పుడు 10,000 దాటిపోయారు మెంబర్స్ నిన్నటికే. అంటే 1 వీక్. ఓకే. వాళ్ళేం చేశారు, వాళ్ళు యాప్ లాంచ్ చేసిన 1 వీక్‌కే 10,000 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. సో, వాళ్ళేం చేశారంటే ఫస్ట్ హాల్వింగ్ అనేది చేసేసారనమాట. సో, ఫస్ట్ హాల్వింగ్ ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్నది 0.5 కాయిన్సే వస్తున్నాయి. ఇందులో కాయిన్ నేమ్ వచ్చేసి బిఐఎక్స్ఎల్. ఓకే. సో, మైనింగ్ రేట్ అనేది పడిపోయిందనమాట. సో, 1 కాయిన్ వచ్చేది 1 అవర్‌కి. ఇప్పుడు హాఫ్ కాయిన్ వస్తది. సో, 1,00,000 మెంబర్స్ దాటిపోతే నెక్స్ట్ ఎంతొస్తది? 0.25 వస్తది. సో, అందుకని మన కమ్యూనిటీ వాళ్ళ కోసం నేను ఇమ్మీడియేట్‌గా వీడియో చేయడానికైతే కారణమైతే అది. లేదంటే నేను కొంచెం ఇంకా నాకు ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా నాకు టీమ్ గురించి తెలీదు. అండ్ టోటల్ సప్లై కూడా ఎక్కడ డిస్‌ప్లే చేయలేదు. అండ్ టీమ్ ఎవరు? అండ్ ఏ కంట్రీ వాళ్ళది అన్నది కూడా ఇంకా స్పెసిఫై అయితే చేయలేదు. అది తెలుసుకొని చేద్దామనుకున్నాను. కానీ ఈలోపు ఏమవుతదంటే మైనింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతది. ఎందుకంటే ఇంకా ఈ ఈ కొన్ని కంట్రీస్ ఉన్నాయండి. చెప్తాను మీకు. ఆ కంట్రీస్ ఏంటంటే నైజీరియా, పాకిస్తాన్, ఫ్రాన్స్, తర్వాత చైనా, వియత్నాం. సో, ఈ 4 కంట్రీస్‌లో ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఆ ప్రాజెక్ట్ బ్లాక్ చైన్ అని తెలిస్తే చాలండి. మొత్తం ఫస్ట్ మైనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు. బ్లాక్ చైన్ అనేది వాళ్ళకి కనిపిస్తే చాలు. అది మంచిదా? కాదా? అని గూడా గాదు. జస్ట్ మైనింగ్ అయితే స్టార్ట్ జేసేస్తారు. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్‌లోనే ఎక్కువ కాయిన్స్ ఒస్తాయి. సో, దానికోసం అన్నమాట. సో, మనం ఇదంతా తెలుసుకొని జాయిన్ అవుదాం అనే టైము మనకి తీసుకుంటే ఏమవుతదంటే తక్కువ కాయిన్స్ ఒస్తాయి. సో, అదే ప్రాబ్లమ్. సో, ఇది ఫ్రీ కాబట్టి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేదేం లేదు గాబట్టి అండ్ యాప్ కూడా ప్లే స్టోర్‌లోనే ఉంది గాబట్టి మీరు ఇబ్బంది లేకుండా జాయిన్ అవ్వచ్చు. సో, ఇప్పుడు కూడా ఎందుకంటే మన కమ్యూనిటీ మెంబర్స్ ముందుగా ఎక్కువ బెనిఫిట్ పొందాలన్నదే నా కోరిక. అండ్ నా నా ఛానెల్ యొక్క గోల్ గూడా అదే. ఎందుకంటే అందరికన్నా ముందుగా వాళ్ళకి తెలియాలి. అండ్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్స్ తీసుకోవాలి. అండ్ ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ మీకు చూపించాలి అన్నదే నా ఇది. సో, ఇదండి. సో, వెంటనే ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు మీకు క్లియర్‌గా పెడతాను వేరే మొబైల్‌లో. సో, దాన్ని చూసి మీరు వెంటనే రిజిస్టర్ అయితే అయిపోండి. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ బీఎన్‌బీ కోసం మాట్లాడుకుందాం. అండ్ బీఎన్‌బీ ఎలాగా అచీవ్ అయింది $580కి ఎలా ఎళ్ళింది అన్నది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు బిట్ పిక్సెల్ ఎక్స్చేంజ్ కమ్ బ్లాక్ చైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగా అన్నది చూద్దామండి.
మన టెలిగ్రామ్ ఛానల్ ఇది. టెలిగ్రామ్ ఛానల్‌లో ఆల్రెడీ లింక్ పెట్టాను. సో, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు ప్లే స్టోర్‌కెళ్ళి చేసినా పర్వాలేదు. సో, ఈ లింక్ క్లిక్ చేసి మీరు జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే సో, ఇలా వస్తదనమాట. రిఫరల్ కోడ్ కాపీ చేయండి. సో, లేదా ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్‌కెళ్ళి డౌన్లోడ్ కొట్టండి. సో, ఇన్‌స్టాల్ రిఫరల్ కోడ్ అనేది కాపీ చేసుకోవాలి. ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అవ్వగానే రిజిస్టర్ విత్ ఈమెయిల్ అని కొట్టండి. సెలెక్ట్ కంట్రీ. సో, ఇక్కడ మన ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేయండి 91. సో, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఓకే, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా పాస్వర్డ్ ఇచ్చి ఇలా అయితే మైనింగ్ సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో 24 అవర్స్కి ఒకసారి సేమ్ మైనింగ్ మనం పై పై రూబీ ఇవన్నీ ఎలా చేస్తున్నామో అలాగే చేయాలన్నమాట. సో ఇలాగా సో ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి. యాజ్ యూజువల్గా మైనింగ్ స్టార్ట్ అవుతుంది. పర్ అవర్కి మనకి 0.5 అనేది వస్తుంది అనమాట. 0.5 అంతే. ఇంకా మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఏం లేదు. మిగతావన్నీ మనం ఫ్యూచర్లో మీకు అప్డేట్ రాగానే నేను చెప్తాను అనమాట. ఓకే, సో ఇది మైనింగ్ ప్రాసెస్ అయితే. సో ఇప్పుడు చూసేద్దాం. బిఎన్బి ఇప్పుడు ప్రెజెంట్ ఈ రోజు రేట్ వచ్చేసి $588 ఉందన్నమాట. అసలు $588 ఎలా అచీవ్ అయింది? అసలు ఎందుకు అచీవ్ అయింది? ఫస్ట్ దీన్ని లాంచ్ చేయడమే ఇథీరియం చైన్ పైన లాంచ్ చేశారండి. బిఎన్బిని ఇథీరియం చైన్ పైన, అంటే ఓన్గా అయితే ఓన్ బ్లాక్ చైన్ లేదు ఫస్ట్. అప్పుడు ఇనీషియల్గా ఉండేటప్పుడు అప్పుడు దాని ప్రైస్ చూడండి ఎంతకు స్టార్ట్ అయిందో. 0.10కి స్టార్ట్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్ 2017లో 0.10కి స్టార్ట్ అయింది. 0.10కి స్టార్ట్ అయింది. మెల్లిగా 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 పెరిగితే చూడండి 1 ఇయర్, ఇక్కడికి 1 ఇయర్ అయింది. అలాగా 29th జాన్వరి వరకు అదే రేట్లో ఉంది. కానీ ఒక్కసారి చూడండి ఎంత పంప్ అయిందో. ఒక్కసారి జస్ట్ అదే మంత్లో అదే ఇయర్లో 2021లోనే జస్ట్ 6 నెలల వ్యవధిలో మీకు 2 మంత్స్ వ్యవధిలో మీకు ఆల్మోస్ట్ 651 వరకు వెళ్ళింది. $651 వరకు వెళ్ళింది ఒకే ఇయర్లో చూడండి. ఇక్కడ ఇది తీసుకుందాం. ఇది కూడా January 2021, 11th January 2021. ఇంకా వెళ్దాం. 3rd January 2021 $38 ఉండేది 3rd January 2021లో. సో అక్కడ 3rd May అంటే జస్ట్ 5 మంత్స్లో $38 ఉన్నది $622 అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అనమాట. అంటే ఎక్స్చేంజ్ లాంచ్ చేశారు. బ్లాక్ చైన్ బిఎన్బి బ్లాక్ చైన్కి, అంటే ఇథీరియం బ్లాక్ చైన్ నుంచి ఓన్ బ్లాక్ చైన్కి మూవ్ చేసుకున్నారు. అండ్ తర్వాత ఎన్ఎఫ్టి మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేశారు. సో ఇలాగా డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడానికి మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది? 2017 నుంచి 2021, అంటే మీకు దగ్గర దగ్గర 17, 18, 19, 20 అంటే 4 ఇయర్స్ పట్టింది. 4 ఇయర్స్ వరకు ఎవరైతే ఇక్కడ కొన్నవాళ్ళు ఈ 0.16, 0.17 కొన్నవాళ్ళు ఇక్కడి వరకు ఈ 4 ఇయర్స్ ఎవరైతే వెయిట్ చేశారో వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఎంత మనీ ఎర్న్ చేసి ఉంటారో అసలు వాళ్ళకు వాళ్ళు ఊహించే ఉండరు. అంత మనీ ఎర్న్ చేసి ఉంటారు. కానీ ఒక 1000 మంది ఈ టైంలో కొంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక 2 మెంబర్స్ కూడా ఉండరు. ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్‌లోనే వాళ్ళు గెయిన్ తీసేసుకుంటారు. సో ఎప్పుడైనా ప్రాజెక్టు సప్లై ఎంతో చూసుకోవాలి. తర్వాత దాని ఫీచర్స్ ఏంటి? దాని యొక్క యుటిలిటీ ఏంటి అనేది చూసుకోవాలి. ఇవి చూసుకొని అంటే వెనకాల ఉన్న టీమ్ ఎలాగ పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎలాగ మాట్లాడుతున్నారు, ప్రాజెక్టు కింద పడినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు,
పైకి ఎళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అన్నది మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు క్లియర్‌గా తెలిసిపోతదనమాట. ప్రాజెక్ట్ లాంగ్ టర్మా లేదంటే షార్ట్ టర్మా అనేది. సో, ఒకవేళ లాంగ్ టర్మ్ అని మనకనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఉన్న 100% సేల్ చేయడం అనేది కరెక్ట్ గాదు. సో, పార్ట్ బై పార్ట్ మనం సేల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఎందుకంటే కొన్ని కాయిన్స్ అయినా ఇంత వేరియేషన్ అనేది మీకు జీవితంలో ఒకేసారి వస్తదనమాట. సో, అంత ప్రాఫిట్ తీయాలి అంటే మనం ఓపిక పట్టాలి. సో, ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి మైనింగ్ ప్రాజెక్టు ఇంతే పొటెన్షియల్ ఉన్న మైనింగ్ ప్రాజెక్ట్‌లు మనం ఆల్‌మోస్ట్ ఈ ఈ బిట్ పిక్సెల్‌తో మనం ఇప్పుడు 13 ఆర్ 14 ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నాం. సో, 14 కూడా ఇదే కేపబిలిటీ ఉన్న ప్రాజెక్ట్స్ అండి. ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేవి మన చుట్టూనే ఉంటాయి. మనం వాటిని మార్చుకోవాలి. ఆపర్చునిటీగా మార్చుకోవాలి. అంతేగాని దాన్నొక వల్నరబిలిటీ లేదా ఒక థ్రెట్ లాగా చూస్తే మాత్రం మనం ఎప్పటికీ ఏమి చేయలేం. సో, మనమే దాన్ని ఆపర్చునిటీ కింద మార్చుకోవాలి. అండ్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనం ఇలాంటి ప్రాజెక్టులను మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ప్రపంచం అంతా ఐడెంటిఫై చేసి మనం జాయిన్ అయితే దానివల్ల ప్రయోజనమే లేదు. అండ్ ఇదే కాన్సెప్ట్ మీరు పైకి కూడా అప్లై చేయండి. పై ఇప్పుడు స్టార్ట్ అయింది. 0.7 ఎంతో ఉంది. సో, కొంచెం మనం టైమ్ ఇవ్వాలి. టైమ్ ఇస్తే ఇంత టైమ్ చూసారా ఈ బీఎన్‌బి ఇంత టైమ్ తీసుకొని మీకు అంత ప్రైస్‌కెళ్ళిద్ది. సో, పై కూడా రేపొద్దున్న ఇలాగే పెర్ఫార్మ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదండి. సో, ఎవరు కూడా ఫ్రీగా వచ్చింది గదా! అని చెప్పి $1, $2కి అయితే మొత్తం అమ్మేసుకోకండి. ఏదో ఆ రోజుకి సరిపోయింది అనుకోని. ఎందుకంటే ఇది భవిష్యత్తు కూడా మీకు ఒక ఆస్తిలాగా దీన్ని ఒక ఆస్తిలాగా చూస్తే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ అయితే పొందుతారండి ఫ్యూచర్‌లో. అది మాత్రం పక్కా. సో, ఇది ఓవరాల్‌గా బిట్ పిక్సెల్ అనేది సేమ్ నాకైతే బీఎన్‌బీ లాగే కనిపిస్తుంది. నేను మళ్ళీ 2017 టైమ్ ట్రావెల్ చేసి 2017కెళ్ళినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఆ టీమ్ ఎవరు? దాని వెనకాల ఉన్న ఏ కంట్రీ నుంచి అది వచ్చింది అన్నది తెలుసుకున్న తర్వాత అండ్ టోటల్ సప్లై ఎంత అనేది తెలుసుకున్న తర్వాత వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. అప్పటికి మనం కొంతైనా మైనింగ్ చేసుకోవచ్చు కదా! అప్పుడు చూద్దాం ఏమవుతదో. ఆ టీమ్ ఇదంతా మనం అనుకున్నది కరెక్ట్‌గా నిజంగానే మ్యాచ్ అయిందనుకోండి. మనం ఆల్రెడీ అప్పటికే ఒక 6 మంత్స్, 3 మంత్స్ అయిందనుకోండి వీళ్ళు అప్‌డేట్స్ ఇచ్చేసరికి. సో, అప్పటికే మనం చాలా కాయిన్స్ ఎర్న్ చేసి ఉంటాం కాబట్టి మనం ఆహ్, చాలా చాలా బెనిఫిషియల్ స్టేజ్‌లో ఉంటాం. అదర్‌వైజ్ ఓకే. టీమ్ వీక్ లేదంటే ఏ కంట్రీయో నార్మల్ చిన్న కంట్రీ ఏదో లాంచ్ చేసిందనుకుంటే, నార్మల్ అన్ని యాపుల్లాగే మనం కూడా మైన్ చేస్తాం. అండ్ ఎంత ప్రాఫిట్స్ వస్తే అంత తీసేసుకుంటాం. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా వ్యూస్ పడుతున్నాయి. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా నాకు ఇంకా ఎంకరేజ్‌మెంట్ ఉంటది. అండ్ లైక్ చేస్తేనే కదా నాకు అర్థమవుతది. ఓకే. వీళ్ళకి కంటెంట్ నచ్చింది. అండ్ అలాగే యూట్యూబ్ అల్గారిథం కూడా మీరు లైక్ చేస్తేనే 10 మందికి ఇంకా చేరుతదనమాట. సో, అందరు తెలుగు వాళ్ళకి మనకి చేరాలన్నదే నా ఆహ్, ఇంటెన్షన్. సో, అందరూ లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.